హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ప్రియదర్శన్ డైరెక్షన్లో వచ్చిన 4 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ నిర్ణయం. ఈ మూవీ 21 ఫిబ్రవరి 1991 రిలీజ్ అయింది. ప్రియదర్శన్ ఈ మూవీకి స్టోరీ అందించగా, గణేష్ పాట్రో ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది. ఇళయరాజా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా, డి కిషోర్ అండ్ మురళీమోహన్ ఇద్దరు కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. ప్రియదర్శన్ డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ గాంధీవం. ఈ మూవీ 18 ఆగస్ట్ 1994 రిలీజ్ అయింది. విఎంసి హనీఫా ఈ మూవీకి స్టోరీ అందించగా, సత్యానంద్ ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది. ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా, సత్యం బాబు అండ్ సంపత్ కుమార్ ఇద్దరు కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. ప్రియదర్శన్ డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ కాలాపని. ఈ మూవీ 6 ఏప్రిల్ 1996 రిలీజ్ అయింది. ప్రియదర్శన్ ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా, ఇళయరాజా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని మోహన్ లాల్ అండ్ ఆర్ మోహన్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేయగా, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. ప్రియదర్శన్ డైరెక్షన్లో వచ్చిన ఫోర్త్ మూవీ కనుపాప. ఈ మూవీ 3 ఫిబ్రవరి 2017 రిలీజ్ అయింది. గోవింద్ విజయన్ ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా, రాన్ ఇథాన్ యోహాన్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడం జరిగింది. 4 మ్యూజిక్స్ ఈ మూవీకి సాంగ్స్కి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా, యాంటోనీ పెరంబవూర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది.